ఈ స్వరాభిషేకం వేదిక మీద నుంచే నేను చెప్పాను, శ్రమ సక్సెస్ తప్ప మరొకటి తెలియని దర్శకులు శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారని. వారి చిత్రాల విజయాల్లో అగ్రభాగం కీరవాణి గారికే దక్కి తీరాలి. రాజమౌళి గారి చిత్రాల కథలు ఎంత విభిన్నంగా ఉంటాయో ఆ చిత్రాల్లో కీరవాణి గారు చిలికించేటువంటి స్వర సుధలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి మగధీర చిత్రంలో ఈ యుగళ గీతం దానికి సాక్ష్యం. చంద్రబోస్ గారు రాసినటువంటి ఈ పాటని మగధీర కోసం కీరవాణి గారు, నిఖితా నిగం పాడితే ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు శ్రీ కీరవాణి గారు అండ్ చిరంజీవి సౌభాగ్యవతి గీతా మాధురి. లెట్స్ వెల్కమ్ దెమ్. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. స్వరాభిషేకం కార్యక్రమంలో మళ్ళీ మీ అందరినీ కలుసుకోగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రామోజీరావు గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీమతి గీతా మాధురితో మొట్టమొదటిసారిగా ఈ పాట ఇప్పుడు కలిసి పాడబోతున్నాను. థ్యాంక్ యూ సార్. అంతేగా, పెళ్ళైన తర్వాత ఇదే కదా నేను చూడడం. అవును సార్. అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా, అధిపతినై అది కాస్త దోచేదా. చిలి సేవకైన దాడికైన చేవమోదిగా. ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా. చేరరార సూర సుఖ సందుకోదురా. శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా, కుసుమముతో ఖడ్గమే ఆడగా. మగసిరితో అందమే అంటు కడితే అంతేగా, అణువణువు స్వర్గమే అయిపోదా. శాసనాలు ఆ
ఆపజాలని తాపముందిగా చెరసాలలోనే ఖైదు కాని కాంక్ష ఉందిగా శత జన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవసోయగాలు చూడ చూడరాదు నిద్దురా ప్రియ పూజలేవో చేసుకోన చేతులార సేద తీర ధీర 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 థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కీరవాణి గారు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, పాటలు తక్కువ కాకుండా చూసుకోండి. అద్భుతం అండి. ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చినటువంటి చిత్రం, విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందిన చిత్రం, బాక్స్ ఆఫీస్లో రికార్డు సృష్టించిన చిత్రం మగధీరలో మీరు సృష్టించిన అద్భుతం. ఈ ధీర పాట అంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం. ఈ వేదిక మీద వినిపించినందుకు కృతజ్ఞతలు. ఈ పాట ట్యూన్ చేసేటప్పుడు ఏమైనా మెమరీస్ ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? ఈ పాటలో వినబడే బీట్స్ అన్నీ పెద్ద పెద్ద డ్రమ్స్ మీద మీరు అందరూ మిత్రులందరూ వాయించారండి. ఇప్పుడు దాకా రికార్డింగ్లో కూడా జమినీరావు గారు ఆయన కూడా వాయించారు, ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మనతో. జమినీ చెయ్యకండి. ఆయన నా ప్రతి పాటలోనూ ఆయన హస్తం, అంటే ఆయన రైట్ హ్యాండ్ అండి, అంటే అది నా చెయ్య యాక్చువల్గా. పాట కోసం ప్రత్యేకంగా మామూలుగా ఏంటంటే డ్రమ్ సెట్స్, మన మిత్రులు కూడా తెలియని విషయం చెప్తాను. మామూలుగా ఇదివరకు మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద పెద్ద పెద్ద డ్రమ్స్ మహాయితీ సైజు ఉంటాయండి, వాయించేవారు. వాటికి చాలా ఇన్స్ట్రుమెంట్స్, రిథమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, చర్మవాద్యాలు బేసిక్గా. ఈ పాట కోసం మాత్రం ఆర్ట్ డైరెక్టర్ రవితో ఒక పెద్ద డ్రమ్ తయారు చేయించామండి. అంటే షూటింగ్లో వాడిన డ్రమ్మే. అది ఎంత పెద్దదంటే దగ్గర ఆ గుమ్మం అంత పెద్దదండి. అది మా రికార్డింగ్ థియేటర్లోకి, ప్రసాద్ థియేటర్లోకి తీసుకొచ్చి అక్కడ రికార్డ్ చేయాలని. సరే, గుమ్మం పట్టలేదు. గుమ్మం బద్దలు కొడితే చాలా కాస్ట్ అవుద్ది, దానికోసం రికార్డింగ్ థియేటర్ బద్దలు కొట్టాలి అప్పుడు. సరే అని చెప్పి ఆ డ్రమ్ బయట పెట్టి లోపల నుంచి మైక్స్ బయటికి తీసుకొచ్చి అక్కడే కొంచెం అంతనే సైలెంట్గా ఉండమని బీట్స్ రికార్డ్ చేసామండి. అది ఒక మరుపురాని ఎక్స్పీరియన్స్. అంటే వినేటప్పుడు అంత హాయిగానే ఉంది. టంగ్ టన్ టంగ్ టన్ టంగ్ టన్ టన్, అది ఎంత పెద్ద డ్రమ్ మీద వాయిస్తే ఎఫెక్ట్ వస్తుందని చెప్పి అలా చేసామన్నమాట అండి. చాలా పెద్ద డ్రమ్ అది. దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి షూటింగ్లో పెట్టి అది మీ అందరూ చూసే ఉంటారు, అది ఆ కొండ మీద అవన్నీ. సో సేమ్ డ్రమ్ మీద మేము వాయించి రికార్డ్ చేసామండి ఆ బీట్. ఓకే, థ్యాంక్ యూ సార్. గీత, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్ కూడా చాలా బాగా పాడారు. కోరస్ బాగా పాడారా సార్? కోరస్ అద్భుతంగా పాడారండి. యాక్చువల్గా ఈ పాటలో థర్డ్ బీజంలో వచ్చేది అదేంటది ఒకసారి అనండి. ఓకే, అది యాక్చువల్గా మేల్సే పాడారు. అప్పుడు ఫిమేల్స్ కూడా పాడితే ఇంకా అందంగా ఉంది. నాకు ఐడియా ఎందుకు రాలేదో నేను ఇప్పుడు తిట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టైం ఫిమేల్స్ కూడా యాడ్ చేయాలి. చాలా బాగా పాడారమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.